వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ లెక్చర్స్. సో ఇన్ దిస్ సెషన్ మీకు జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో మరికొన్ని క్వశ్చన్స్ చెప్తాను, ఓకేనా? పార్ట్నర్షిప్ ఫర్మ్ మీద. సో అరౌండ్ ఒక 100 క్వశ్చన్స్ ఉన్నాయండి మనకి పార్ట్నర్షిప్ ఫర్మ్ మీద. సో దిస్ ఇస్ సిరీస్ నెంబర్ 18. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే divymm2020@gmail.comకి మెసేజ్ చేయండి, ఆర్ మీ టెలిగ్రామ్ ఛానల్లో కూడాను వీడియో అప్డేట్స్ కోసం జాయిన్ అవ్వండి. See the first question here. In the previous lecture 25 questions చూసాం కదా. సో in this session remaining 25 questions చూద్దాము. సో premium of goodwill paid privately will be treated as అన్నారు. సో premium of goodwill paid privately that will be treated as not recorded. ఓకేనా? సో మీరు గుడ్విల్ కోసం ఏదైనా ప్రీమియంని చెల్లిస్తే కనుక మీకు ఇవన్నీ తెలుసు కదా, ట్రేడ్ మార్క్ కానీ గుడ్విల్ కానీ పేటెంట్ రైట్స్, ఓకేనా? దీస్ ఆర్ ఆల్ నాన్ కరెంట్ అసెట్స్, రైట్? అండ్ ఇవి ఏంటంటే మనకి ఇన్ కేసు మీరు ఏదైనా ప్రీమియం చెల్లించిస్తే గుడ్విల్కి ప్రైవేట్గా, ఓకేనా, దట్ టు యు ఆర్ పెయిడ్ ప్రైవేట్లీ, ఓకే? సో ఇట్స్ అది ఎక్కడ మనకి రికార్డ్ కాదు. ఇట్ ఈస్ నాట్ క్రియేట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంటెడ్, ఇట్ ఈస్ నాట్ డెబిటెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంటెడ్, నాన్ ఆఫ్ ద ఎబో, ఓకేనా? ఇక్కడ ప్రైవేట్గా జరుగుతుంది కాబట్టి అది ఎక్కడ మనకి రికార్డ్ అవ్వదు, ఓకేనా? నెక్స్ట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్. రామన్ విత్డ్రా 10,000 rupees ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎవ్రీ మంత్ యాజ్ డ్రాయింగ్స్ అగెన్స్ట్ ద క్యాపిటల్ అండ్ ద ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ ఈజ్ 8% per annum. ద ఇంట్రెస్ట్ విల్ బి అన్నాడు. సో ఇక్కడ సమ్ ఎక్స్ పర్సన్ రామన్ అనే వ్యక్తి ఎవ్రీ మంత్ కూడాను మంత్ ఎండ్ ఆఫ్ మంత్, ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్లో మీరు చాలా జాగ్రత్తగా ఏం చూడాలంటే మంత్ స్టార్టింగ్గా, క్వార్టర్లీయా, ఎండ్ ఆఫ్ మంతా అని చూసుకోవాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది, ఓకేనా? సో ఇన్ కేస్ 10,000 rupees తను ఎవ్రీ మంత్ కూడాను ఎండ్ ఆఫ్ ఎవ్రీ మంత్ కూడా తను డ్రా చేస్తున్నాడు అగెయిన్స్ట్ హిస్ క్యాపిటల్, ఓకేనా? తనకి పెట్టినటువంటి క్యాపిటల్ మనీలోంచి 10,000 rupees తీసుకుంటున్నాడు. సో పార్ట్నర్షిప్ ఫామ్ కదా, సో ఇంట్రెస్ట్ అనేది వేయాలి. డ్రాయింగ్స్ మీద ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఇన్ కేస్ పార్ట్నర్షిప్ డీడ్ ఆబ్సెంట్ అయితే ఇంట్రెస్ట్ ఉండదు, ఓకేనా? బట్ వాళ్ళు చేసుకున్నటువంటి ఫామ్లో ఏంటి 8% per annum అని చెప్పేసి ఇంట్రెస్ట్ పెట్టుకున్నారనమాట. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఈజ్ 8% per annum, నాట్ మంత్, ఓకే? సో ఇంట్రెస్ట్ మొత్తం అతను ఎంత పే చేయాలి, ఓకేనా? చూడండి ఇక్కడ జాగ్రత్తగా. If any partner withdraw money from against his capital, okay, then అది కూడా ఎండ్ ఆఫ్ ఎవ్రీ మంత్కి ఫార్ములా ఏంటంటే టోటల్ డ్రాయింగ్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 100 ఇంటూ 11/2 ఇంటూ 12, ఓకే? ఇది ఫార్ములా అమ్మ. ఎండ్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఇన్ కేస్ ఎవరైనా డ్రా చేస్తే ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఈ ఫార్ములా మీద బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. సో తను ఎవ్రీ మంత్ ఎంత డ్రా చేస్తున్నాడు, 10,000 rupees. సో సంవత్సరానికి ఎన్ని నెలలు, 12 నెలలు, రైట్? 10,000 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు, సో ఓవరాల్గా ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ ఎండింగ్ కదా, ఎండింగ్ అంటే జనవరి మంత్ ఎండింగ్లోని, ఫిబ్రవరి మంత్ ఎండింగ్లోని 10,000 rupees డ్రా చేస్తున్నాడు. సో అలాగా డిసెంబర్ ఎండింగ్కి వచ్చినప్పటికి మొత్తం ఎంత డ్రా చేశారు, 1,20,000 rupees డ్రా చేశారు. 10,000 ఇంటూ 12 చేస్తే మొత్తం ఓవరాల్గా టోటల్ డ్రాయింగ్స్ ఎంత, 1,20,000. సో అవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. 1,20,000 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు, 8%. సో కొన్నిసార్లు మనకి ఇక్కడ 8% ఉంటుంది, 6% ఉంటుంది, 10% ఉంటుంది. సో ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? బ్లైండ్గా ఆన్సర్స్ గుర్తుపెట్టుకోకండి, ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% బై 100 ఇంటూ 11/2 ఇంటూ 12, ఓకే? సో ఈ క్యాన్సిల్ టర్మ్స్ ఇక్కడ 2 1s 2 4s 4 1s 4 3s 3 1s 3 4s 12 and 0 0 0 0, and you can cancel the zeros. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది, 400 ఇంటూ ఇక్కడ 11 మిగిలింది. దట్ మీన్స్ వాట్, 11 4s 44 and remaining 2 zeros. సో వాట్ ఈస్ ద ఆన్సర్ మా, 4,400 ఈస్ ద ఆన్సర్, ఓకేనా? సో ఈ విధంగా చేయాలి మీరు సమ్స్. నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 28 X and Y ఆర్ ద పార్ట్నర్ షేరింగ్ ద ప్రాఫిట్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. దేర్ పార్ట్నర్షిప్ డేట్ స్టేటెడ్ దట్ salary to each partner is 1 lakh and transfer to reserve of 10% of net profit. Here the net profit is 2,50,000. Then what is the amount of transfer to the general reserve అని అడిగారు. ఓకే, సో ఇక్కడ లెటర్ సే ఎక్స్ అండ్ వై అనే ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎంత, 3:2. ఓకే, వాట్ ఈస్ దేర్ ప్రాఫిట్ రేషియో,
షేరింగ్ రేషియో 3:2 దేర్ పార్ట్నర్షిప్ డీడ్. అండ్ ఆ పార్ట్నర్షిప్ డీడ్లో వాళ్ళు ఏంటంటే శాలరీ టు ఈచ్ పార్ట్నర్ 1 lakh. ఓకే, సో ఈ ఎక్స్కి 1 lakh, వైకి 1 lakh ఎవ్రీ మంత్ శాలరీ. దానికి తోడు 3:2 పార్ట్నర్షిప్ రేషియో. ఓకేనా, ప్రాఫిట్ రేషియో. సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు, 2,50,000 ఇచ్చాడు. ఓకేనా, సింపుల్గా ఇక్కడ మీరు ఏం చేయాలంటే ద నెట్ ప్రాఫిట్కి ఎంత రిజర్వ్స్ అన్నాడు, 10% రిజర్వ్ అన్నాడు. ఇక్కడ 10% ఆఫ్ నెట్ ప్రాఫిట్, ఈ కీవర్డ్ జాగ్రత్తగా చూడండి. ఓకేనా, సో దీనికి మీరు 10% చేయాలి. 10% ఆఫ్ 2,50,000. సో జీరోస్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్. 2,500 into 10, దట్ ఈజ్ 25,000. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 25,000. ఓకేనా, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మిస్టేక్గా 1 lakh ప్రతి ఒక్కరికి శాలరీ కదా, సో 2,50,000లోంచి ఒక ఎక్స్కి 1 lakh శాలరీ, వైకి 1 lakh శాలరీ, 2 lakhs తీసేసి ఇంకా రిమైనింగ్ 50,000 ఉంటుంది కదా, ఆ రిమైనింగ్ 50,000 మీద 10% కడదాము అనుకుంటారు కొంతమంది. అప్పుడు ఎంత వస్తుంది మనకి, 5,000 వస్తుంది. సో 5,000 కూడా ఆన్సర్లో ఉంది. సో గబుక్కును 5,000 పెట్టగలరు. 5,000 ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది రిమైనింగ్ మిగిలిన 50,000 ప్రాఫిట్. వాడు ఇక్కడ 10% ఆఫ్ నెట్ ప్రాఫిట్ అన్నాడు, రిమైనింగ్ నెట్ ప్రాఫిట్ అనలేదు. ఓకేనా, రిమైనింగ్ నెట్ ప్రాఫిట్ అంటే శాలరీ షేర్ చేసుకున్న తర్వాత, శాలరీ ఇచ్చేసిన తర్వాత రిమైనింగ్ నెట్ ప్రాఫిట్ అమౌంట్ అని అడిగితే అప్పుడు ఆన్సర్ 5,000. ఓకేనా, సో ఇక్కడ ఓన్లీ డైరెక్ట్గా ఏమి ఇచ్చారు, 10% ఆఫ్ నెట్ ప్రాఫిట్, దట్ ఈజ్ వాట్ 25,000. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ 2,50,000 నెట్ ప్రాఫిట్లోంచి 25,000 రూపీస్ తీసేస్తారు. ఓకేనా, రిమైనింగ్ ఎంత ఉంటుంది, 2,25,000 రూపాయలు ఉంటుంది. ఇది దీనిలోని వాళ్ళు మళ్ళీ 1 lakh ఒకరు తీసుకుంటారు అండ్ ఇంకొకరు 1 lakh శాలరీ తీసుకుంటారు. ఇంకెంత మిగిలింది, 25,000 రూపీస్ ఉంది. ఈ 25,000ని వాళ్ళు షేర్ చేసుకుంటారు 3:2 రేషియోలోని. ఓకేనా, ఎక్స్కి 3 రేషియో అండ్ వైకి 2 రేషియో. అర్థమైంది కదా. సో ఈ విధంగా ఎక్కడైనా సరే పార్ట్నర్షిప్లో జరుగుతుందన్నమాట. ఒక క్వశ్చన్ ఏ విధంగానైనా అడగొచ్చు. సో అప్పుడు మళ్ళీ అలా జరిగిన తర్వాత 3%, 25,000లోని 3%, 2%, సో ఎక్స్కి ఎంత వస్తుంది, మళ్ళీ వైకి ఎంత వస్తుంది, అలా కూడా అడగొచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారు, 3/3 + 2 ఎంత, 5 into 25,000 చేయాలి. ఓకేనా, సో అప్పుడు ఎంత, 5 5s are 25,000. సో 5 3s are 15,000. అంటే ఎక్స్కి ఎంత వెళ్తుంది, 15,000 వెళ్తుంది. అలాగే వైకి ఎంత వెళ్తుంది, 2/5 into 25,000 is equal to 5,000 the 25,000 and 5 2s are 10,000 రూపీస్ వెళ్తుంది. సో యాడ్ చేస్తే 25,000 వచ్చిందా. సో ఎక్స్ వై ఇద్దరు ₹1,00,000 శాలరీ తీసుకున్న తర్వాత రిమైనింగ్ 25,000 3:2 రేషియోలో వాళ్ళకి ప్రాఫిట్ షేర్ చేస్తే 15,000 రూపాయలు ఎక్స్కి అండ్ 10,000 రూపీస్ వైకి అనమాట వెళ్తుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు ప్రాబ్లమ్స్ని చేయాలి. ఓకే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్, 29th one. ఆన్ ద డెత్ ఆఫ్ ద పార్ట్నర్ చనిపోయిన తర్వాత హీ షేర్ ఆఫ్ గుడ్ విల్ బీ కాంట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ బై కంటిన్యూయింగ్ అ పార్ట్నర్ ఇన్ ద రేషియో ఆఫ్ విచ్ రేషియో. చెప్పాను మీకు ఆల్రెడీ, గెయినింగ్ రేషియోలోనే ఉంటుంది, నాట్ ప్రాఫిట్ రేషియో, నాట్ సాక్రిఫైసింగ్ రేషియో, నాట్ డెత్ ఈజ్ సైలెంట్. ఓకేనా, ఇక్కడ డీడ్ అనేది సైలెంట్గా ఏమీ ఉండదు. ఎవరైనా ఒక పార్ట్నర్ అందులో చనిపోతే కనుక అతని యొక్క గుడ్ విల్ షేర్ అనేది దట్ విల్ బీ కాంట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ బై కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఈక్వల్గా ఎలా చేరుతుంది, గెయినింగ్ రేషియోలో చేరుతుంది అనమాట. సో మీకు ఈ జీఆర్ గెయినింగ్ రేషియో ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారు, ఎవరైనా ఒక పార్ట్నర్ రిటైర్మెంట్ అయినప్పుడు లేదా డెత్ ఆఫ్ పార్ట్నర్ జరిగినప్పుడు గెయినింగ్ రేషియోని క్యాలిక్యులేషన్స్ జరిగి రిమైనింగ్ కంటిన్యూటీ పార్ట్నర్స్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ ద రేషియో ఇన్ విచ్ రిమైనింగ్ పార్ట్నర్స్ ఎక్వైర్ ద అవుట్ గోయింగ్ పార్ట్నర్ షేర్ ఆఫ్ ద ప్రాఫిట్. ఓకేనా, సో అవుట్ గోయింగ్ పార్ట్నర్ వెళ్ళిపోయిన పార్ట్నరు, ఇక్కడ రిమైనింగ్ ఉన్న పార్ట్నర్స్, ఈ పార్ట్నర్ వెళ్ళిపోతాడు, రిటైర్మెంట్ కావచ్చు ఆర్ డెత్ కావచ్చు. ఓకేనా, సో ఈ అవుట్ గోయింగ్ పార్ట్నర్ యొక్క ప్రాఫిట్స్ని ఏ మొత్తంలో వీళ్ళు షేర్ చేసుకుంటారు అంటే దట్ ఈజ్ జిఆర్. అదేంటి, గెయినింగ్ రేషియో. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఇక్కడ ఒక పార్ట్నర్ రిటైర్మెంట్ అయిపోయి వెళ్ళిపోయాడు అనుకోండి, సో ఆ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది మారిపోతుంది. సో అప్పటిదాకా 100% ముగ్గురికి ఉన్నది, ఇప్పుడు ఇద్దరికి 100% అవుతుంది కదా. సో ఆటోమేటిక్గా ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది కూడా మనకి మారుతుంది. అండ్ నెక్స్ట్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్, అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ నాట్ షోన్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అప్రిషియేషన్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించింది ఏంటి, మనం డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ పెడతాం కదా, సో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ చూపిస్తాం, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ చూపిస్తాం, శాలరీ టు ద పార్ట్నర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉంటుంది, డ్రాయింగ్స్ ఉండవు.
ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ దట్ వాజ్ షోర్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తాం, కానీ డ్రాయింగ్స్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించాం, ఓకేనా. నెక్స్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోసియేషన్ ఈజ్ విచ్ అకౌంట్? ప్రాఫిట్ అండ్ లాస్ విల్ రిలేటెడ్ టు నామినల్ అకౌంట్, ద సింపుల్ వన్, ఓకే. సో మీకు ఆల్రెడీ చెప్పాను, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అండ్ పర్సనల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్లో మనకి రిలేటెడ్ టు ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్, లాస్, ఇన్కమ్, వీటి గురించి ఉంటుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దట్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ adjusting the transactions which are relating to the amounts due to the amounts that are due from the partners, okay. So that is why it is in which nature? Nominal account. Okay, next, see the next question. Interest on capital if given as a partnership deed is paid out of. Okay, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు కలిసి ఇక్కడ మీకు ఒక బిజినెస్ని పెట్టారు, ఓకేనా. సో ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా, ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఒకవేళ అనుకుంటే పార్ట్నర్షిప్ డీడ్ ఉంటుంది కదా, ఈ డీడ్లో వాళ్ళు ఏంటనుకుంటారంటే, ఎస్ మనం ఇంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశాం కదా, సో దీని మీద ఎవ్రీ ఇయర్ కూడాను మనము ఇంట్రెస్ట్ తీసుకుందాము మనం ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ మీద అని పార్ట్నర్షిప్ డీల్లో ఎంత పర్సెంట్ అనుకుంటారో అంత పర్సెంట్ ఇంట్రెస్ట్ రాసుకుంటారు, ఓకే. బట్ అది ఆ ఇంట్రెస్ట్ అమౌంట్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎప్పుడు ఇస్తారు అంటే, ప్రాఫిట్ అక్యుములేటెడా ఆర్ ప్రాఫిట్ ఆఫ్ ద ఇయరా, రిజర్వ్సా, ఆల్ ఆఫ్ ద ఎబోనా. సో మన రిజర్వ్స్ కొంత అమౌంట్ని పక్కన పెడతారంటాను కదా, చూడు ఇంతకు ముందే క్వశ్చన్ వచ్చింది, 10% రిజర్వ్స్, 20% రిజర్వ్స్. సో ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఫ్యూచర్లో లాసెస్ ఏమైనా వస్తే వాటిని బేర్ చేయడానికి, ఫ్యూచర్ ఎక్స్పెండిచర్స్ బేర్ చేయడానికి మనం రిజర్వ్స్ని పక్కన పెట్టుకుంటాం అనమాట. సో ఆ రిజర్వ్స్లోంచి తీసి ఎప్పుడు కూడాను క్యాపిటల్ ఇంట్రెస్ట్ అంటే మీరు ఇంత క్యాపిటల్ పెట్టారు కాబట్టి మేము మీకు ఇంత ఇంట్రెస్ట్ ఇస్తాము అని చెప్పేసి ఎవరికి ఇవ్వరు, ఓకేనా. పార్ట్నర్స్కి ఇవ్వరు, రిజర్వ్స్లోంచి తీయరు. ఎక్కడి నుంచి తీస్తారు? ఆ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ వచ్చిందనుకోండి, ప్రాఫిట్ ఆఫ్ ద ఇయర్ ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్లోంచి ఇంట్రెస్ట్ని తీసి పార్ట్నర్స్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట, ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ దట్ విల్ బీ పెయిడ్ టు ద పార్ట్నర్స్ ఇఫ్ ప్రొవైడెడ్ ఫర్ ఇన్ ద అగ్రిమెంట్, ఓకేనా. దట్ టు అగ్రిమెంట్లో క్యాపిటల్కి మీరు ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్కి ఇంట్రెస్ట్ పే చేస్తాము అని ఉంటేనే అప్పుడు ఇంట్రెస్ట్ పే చేస్తారు, అది కూడా ప్రాఫిట్స్లోంచే ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఇది నేను మీకు జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. పార్ట్నర్షిప్ డీడ్ అగ్రిమెంట్లో రాసుకుంటేనే క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆ పార్ట్నర్స్కి, ఓకే. అది కూడా ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు? ప్రాఫిట్లోంచే తెస్తారు, రిజర్వ్స్లోంచి తీయరు, ఓకే. And see the next question. On death of partner, the amount of joint life policy should be shown in the books of partner as. సో పార్ట్నర్ చనిపోయినప్పుడు, ఎవరైనా ఒక పార్ట్నర్ చనిపోయినప్పుడు ద అమౌంట్ ఆఫ్ జాయింట్ లైఫ్ పాలసీ ఉంటుంది కదా, జాయింట్ లైఫ్ పాలసీ ఏమైనా తీసుకుంటే కనుక దట్ షుడ్ బీ షోన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పార్ట్నర్స్. ఎక్కడ చూపిస్తారు? యు సీ హియర్ జాయింట్ లైఫ్ పాలసీ, ఇక్కడ ఇన్సూరెన్స్ అనమాట, ఇట్ ఈస్ ఎ ఇన్సూరెన్స్ కవర్, ఓకే. So see the options: credited to the partners capital in their profit sharing ratio, debited to the partners capital in their profit sharing ratio, credited to the partners capital in their capital ratio, or so ఇక్కడ మీరు క్యాపిటల్ రేషియో. సో ఇప్పుడు ఏదైనా సరే ఒక బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు, ఓకేనా, ఫస్ట్ ఇన్సూరెన్స్ పే చేస్తారనమాట, జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. సో ఆ జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఇన్ కేస్ ఇందులో ఎవరైనా ఒక పార్ట్నర్ చనిపోయినప్పుడు ఆటోమేటిక్గా తను ఎవ్రీ ఇయర్ కూడా ఎంతో కొంత మొత్తాన్ని చెల్లిస్తూ ఉంటారు కదా ఇన్సూరెన్స్ కంపెనీకి. సో తను చనిపోయిన తర్వాత ఆ అమౌంట్ని పార్ట్నర్కి ఇవ్వడం జరుగుతుంది, ఓకే. ఆ పార్ట్నర్కి ఏ రేషియోలో ఇస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ ఏ రేషియోలో ఇస్తారంటే ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో ఇస్తారు, ఓకేనా. సో వీళ్ళిద్దరూ ప్రాఫిట్ క్యాపిటల్ రేషియో కాదు, వాళ్ళు ఎంత క్యాపిటల్ రేషియో పెట్టారో దా రేషియోలో ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ తిని యొక్క ప్రాఫిట్ రేషియో 50%, తిని యొక్క ప్రాఫిట్ రేషియో 50% అనుకోండి. సో ప్రాఫిట్ షేరింగ్ రేషియో మీద వీళ్ళకి ఇన్సూరెన్స్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దట్ షుడ్ బి క్రెడిటెడ్ ఇన్ టు ద పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. పార్ట్నర్ యొక్క క్యాపిటల్ అకౌంట్లోనే
ఆ మనీ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. క్రెడిటెడ్ టు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఇన్ దేర్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, యూజువల్గా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి అప్లై చేసినప్పుడు ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఎవరైనా సరే, మనం బెనిఫిషరీ నేమ్ పెడతాం, నామినీ అంటారు దాన్ని. ఓకేనా, నామినీ పేరు పెడతాం. అంటే ఇన్ కేస్ డెత్ అక్కరైంది అనుకోండి, సో మన తర్వాత ఆ లంసమ్ అమౌంట్ అంతా కూడా నామినీకి వెళ్తుంది అనమాట. ఓకేనా, సో దట్ అమౌంట్ ఈజ్ క్రెడిటెడ్ టు ద పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఇన్ దేర్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఓకే, సో దిస్ వన్ ఈజ్ నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ ద 34th question. Among the following, which type of partners are not liable in relation to the firm? Among the following, which type of partners? A partners, though are not liable in relation. నాట్ లైబుల్ ఇన్ రిలేషన్ టు ద ఫర్మ్. సో ఫర్మ్తోనే అసలు ఏంటి ఎలాంటి రిలేషన్ సంబంధము లేనిది ఎవరికి వర్కింగ్ పార్ట్నర్, స్లీపింగ్ పార్ట్నర్, సబ్ పార్ట్నర్, పార్ట్నర్ బై ఎస్ట్పోల్ అని ఉంది. ఇక్కడ చూడండి, మీరు ఆప్షన్స్లోని వర్కింగ్ పార్ట్నర్ ఖచ్చితంగా లైబుల్ ఉండాలి ఫర్మ్కి కదా. సో యూ కెన్ ఎలిమినేట్ దిస్ ఆన్సర్. స్లీపింగ్ పార్ట్నర్ యాక్టివిటీస్లో పాల్పంచుకోరు. ఓకేనా, స్లీపింగ్ పార్ట్నర్ ఎప్పుడు కూడా మనకి బిజినెస్ యొక్క యాక్టివిటీస్లో పాల్పంచుకోరు, బట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు లేదా ప్రాఫిట్ని తీసుకుంటారనమాట. దట్ ఈస్ స్లీపింగ్ పార్ట్నర్స్. సో సమ్వాట్ దీస్ ఆర్ ద రిలేషన్ టు బిజినెస్. ఓకే, బికాజ్ వాళ్ళు ప్రాఫిట్ షేరింగ్ తీసుకుంటారు కాబట్టి. సో యూ కెన్ ఎలిమినేట్ దిస్ ఆన్సర్. సో ఇక్కడ మిగిలింది ఏంటి, సబ్ పార్ట్నర్. అసలు సబ్ పార్ట్నర్ అంటే ఎవరు? ఒక పార్ట్నర్, వెన్ ఎ పార్ట్నర్ అగ్రీస్ టు షేర్ his profits derived from the firm with a third party, then that person is known as a sub partner. అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. ఓకేనా, ఈ ఇద్దరు పార్ట్నర్స్ కలిపి ఒక బిజినెస్ని స్టార్ట్ చేశారు. ఓకే, సో ఈ పర్టికులర్ పార్ట్నర్ ఏంటంటే తినకు ఒక కొంత షేర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తినకి 75% షేర్, తినకి 25% షేర్ అనుకోండి. ఓకే, సో ఈ పర్సన్ ఏం చేస్తాడంటే ఇంకొక పర్సన్ని, థర్డ్ పార్టీ పర్సన్ని తీసుకొస్తాడనమాట. తన యొక్క 75% షేర్లోని కొంత షేర్ తినికిస్తాడు. ఈ పార్ట్నర్ని ఏమంటారు? సబ్ పార్ట్నర్ అని అంటారు. ఓకే, సో ఈ సబ్ పార్ట్నర్కి ఈ బిజినెస్కి ఎలాంటి రిలేషన్ ఉండదు. దిస్ పార్ట్నర్ అగ్రీస్ టు షేర్ హిజ్ ప్రాఫిట్ దట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫర్మ్ విత్ ఏ థర్డ్ పార్టీ. దట్ పర్సన్ ఈజ్ నోన్ యాజ్ వాట్? సబ్ పార్ట్నర్ అని అంటారు. So here this person cannot represent as a partner. He cannot represent himself as a partner in the original form. And this particular person does not have any rights against the original form. Okay. That means what? He is not liable to the firm. He is not responsible to the firm. He does not have any relation with the firm. Okay. Now, see the next question. The firms will not be compulsorily dissolved. So firms will not be compulsorily dissolved. కంపల్సరీగా డిజాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు the partnership has a various adventures and one such adventure become illegal, the business of the firm become unlawful. ఏదైనా ఒక బిజినెస్ ఫర్మ్ అనేది అన్లాఫుల్, చట్టబద్ధానికి వ్యతిరేకంగా ఉంది అంటే ఇట్ షుడ్ బి డిజాల్వ్డ్. ఓకే, ఖచ్చితంగా డిజాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ యొక్క నామ్స్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి వాళ్ళే వచ్చి సీజ్ చేసేస్తారు. సో ఇట్ కెన్ బి డిజాల్వ్డ్. ఆల్ పార్ట్నర్స్ ఆఫ్ ద ఫర్మ్ ఈజ్ డిక్లేర్డ్ ఇన్సాల్వెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్నర్స్ అందరూ కూడాను సాల్వెంట్గా లేరు. ఓకే, ఇన్సాల్వెంట్ పర్సన్స్, వాళ్ళు ఆ ఫర్మ్ని రన్ చేయలేరు. ఓకేనా, అండ్ దోస్ ఆర్ నాట్ గుడ్ ఎట్ ఆల్. అప్పుడు ఏం చేయాలి? ఫర్మ్ని క్లోజ్ చేసేయాలి. సో ఇన్సాల్వెంట్ అయినప్పుడు కూడా మనం ఫర్మ్ని ఖచ్చితంగా క్లోజ్ చేసి డిజాల్వ్ చేయాలి. ఓకేనా, అండ్ ద డెసిషన్ ఈజ్ టేకెన్ బై ఆల్ ద పార్ట్నర్స్ టు డిజాల్వ్ ద ఫర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పార్ట్నర్స్ కలిసి ఓకే ఇంకా మన అయిపోయింది, సో మన బిజినెస్ క్లోజ్ చేసేద్దాము అని ఇద్దరు కలిసి అనుకుంటే కనుక దెన్ దే కెన్ డిజాల్వ్ దేర్ ఫర్మ్. ఓకే, సో ఈ 3 కండిషన్స్లో కూడా వాళ్ళు ఫర్మ్ని డిజాల్వ్ చేయాలి. ఈ ఫస్ట్ కండిషన్ ఏంటి? ద పార్ట్నర్షిప్ హ్యాస్ ఏ వేరియస్ అడ్వెంచర్స్ అండ్ వన్ సచ్ అడ్వెంచర్ బికమ్ ఇల్లీగల్. సో పార్ట్నర్షిప్లో మనకి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. సో దానిలో మీరు ఏ రకంగానైనా చేయొచ్చు. దానిలో ఇన్ కేస్ ఏదైనా ఒక్కటి ఇల్లీగల్ అయినంత మాత్రాన మీరు కంపెనీని డిజాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
అంటే ఇక్కడ మీరేంటి మొత్తం కంపెనీలో జరిగే యాక్టివిటీస్ అన్నీ అన్లాఫుల్ అయితే అప్పుడు ఖచ్చితంగా మనం కంపెనీని క్లోజ్ చేయాలి, ఓకేనా. బట్ ఆ పర్టికులర్ కంపెనీకి చాలా ఉన్నాయి, ఓకేనా. అందులో ఏదో ఒకటి ఇల్లీగల్ అని తెలిసింది. సో ఏదో ఒకటి ఇల్లీగల్ అని తెలిసినంత మాత్రాన మొత్తం ఫర్మ్ని మనం క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా. See the next question. The accounting rule in respective of loss arising due to insolvency of partner is deal within. So this is a accounting rule in respect of loss. So loss ఎలా వచ్చింది? Arising due to insolvency of the partner. సో ఒక పార్ట్నర్ యొక్క ఇన్సాల్వెన్సీ కారణంగా, అంటే సామర్థ్యం లేకపోవడం కారణంగా ఏంటంటే లాస్ అనేది అరైజింగ్ అయిందనమాట. సో ఆ అకౌంటింగ్ రూల్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే కనుక గార్నర్ వర్సెస్ ముర్రే రూల్. ఓకే, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ద ఇన్సాల్వెన్సీ ఆఫ్ ద పార్ట్నర్ అండ్ ఎనీ లాసెస్ షుడ్ బి షేర్డ్ ఇన్ ద రేషియో ఆఫ్ ద లాస్ట్ అగ్రీడ్ క్యాపిటల్ బ్యాలెన్స్ బిఫోర్ ద డిజల్యూషన్ టుక్ ప్లేస్. దిస్ ఈజ్ నోన్ యాజ్ నథింగ్ బట్ వాట్? గార్నర్ వర్సెస్ ముర్రే రూల్. సో లాస్ట్ వాళ్ళు ఏ క్యాపిటల్ బ్యాలెన్స్తో అగ్రీ అయ్యారో అది షేర్ చేసుకొని తర్వాత డిజల్యూషన్ చేయాలన్నమాట, ఓకేనా. నెక్స్ట్, సీ ద లయబిలిటీ ఆఫ్ ద పార్ట్నర్ ఈస్, వాట్ ఈస్ ద లయబిలిటీస్ ఆఫ్ ద పార్ట్నర్స్ ఈస్ లిమిటెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ద షేర్, అన్లిమిటెడ్, లిమిటెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ క్యాపిటల్, లిమిటెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ద లోన్ గివెన్ టు ద ఫర్మ్. వాట్ ఆర్ ద లయబిలిటీస్ మీన్స్ బాధ్యతలు, ఓకేనా. సో పార్ట్నర్స్ యొక్క బాధ్యతలు ఈజ్ లిమిటెడ్? నో, ఇట్ ఈజ్ అన్లిమిటెడ్. ఇక్కడ ప్రతి ఒక్క పార్ట్నర్కి కూడాను అన్లిమిటెడ్ పర్సనల్ లిబర్టీ ఉంటుందన్నమాట. అన్లిమిటెడ్ పర్సనల్ లిబర్టీ ఫర్ పార్ట్నర్షిప్ లయబిలిటీస్. పార్ట్నర్షిప్ లయబిలిటీస్లో ప్రతి ఒక్క పార్ట్నర్కి కూడాను అన్లిమిటెడ్ పర్సనల్ లిబర్టీ అనేది లయబిలిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో హియర్ ద పార్ట్నర్స్ ఆర్ అందరూ పార్ట్నర్స్, ఆల్ ద పార్ట్నర్స్ ఆర్ జాయింట్లీ లయబుల్ ఆన్ ఆల్ ఫర్మ్ కాంట్రాక్ట్స్. ఓకే, సో నేను ఇది చేస్తాను లేదు, ఆ ముగ్గురు కూడాను ఇక్కడ ప్రతి ఒక్క విషయానికి కూడాను బాధ్యత వహించాలి. సో హియర్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్నర్ ఆర్ జాయింట్లీ లయబుల్ ఫర్ ఆల్ ద కమిటెడ్ లయబిలిటీస్. ఓకే, now see the next question. When a new partner is admitted to the partnership firm, okay, already ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు, కొత్తగా ఇంకో పార్ట్నర్ వస్తున్నాడు. ఓకే, ఫైన్. When a new partner is admitted to the partnership firm, the balance of profit and loss adjustment account should be transferred to capital account. All partners in their profit sharing ratio, old partners in old profit sharing ratio, new partner in new profit sharing ratio, none of the above. సో ఇప్పుడు కొత్త పర్సన్ వచ్చినంత మాత్రాన, ఓకేనా, ఈ పర్సన్ యొక్క షేరింగ్ని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరగదు, ఓకేనా. ద బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారో క్యాపిటల్ అకౌంట్లోకి ఓల్డ్ పార్ట్నర్స్కే వెళ్ళాలి. ఓల్డ్ పార్ట్నర్స్ ఇన్ ఓల్డ్ ప్రాఫిట్ రేషియో. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ పార్ట్నర్ది కూడాను ప్రాఫిట్ షేరింగ్ రేషియోని యాడ్ చేసి సో ఫ్యూచర్ ప్రాఫిట్స్ అన్నీ కూడా ఈ కొత్తగా వచ్చిన పార్ట్నర్కి ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఎప్పుడైనా ఒక న్యూ పార్ట్నర్ అడ్మిట్ అయితే పార్ట్నర్షిప్ ఫామ్లోకి, సో ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్స్ చేస్తారు కదా. సో ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ప్రాఫిట్ అండ్ లాస్లోని అది ఎక్కడికి? క్యాపిటల్ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్స్, ఓకే, టు ద ఓల్డ్ పార్ట్నర్స్, నాట్ ద న్యూ పార్ట్నర్స్. అప్పటిదాకా బిజినెస్ చేసింది, ప్రాఫిట్ సంపాదించింది వీళ్ళిద్దరే కదా. సో వీళ్ళిద్దరే క్యాపిటల్ అకౌంట్స్లోకే మనీ ట్రాన్స్ఫర్ అవ్వాలి. కొత్తగా వచ్చినంత మాత్రాన ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ని ఈ పర్సన్కి ఇవ్వకూడదు, ఓకే. నా సో ఓల్డ్ పార్ట్నర్స్ ఓల్డ్ ప్రాఫిట్ రేషియోలోనే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఒకసారి ఆ అకౌంట్ సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ముగ్గురికి కూడాను వాళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలోని వాళ్ళకి ప్రాఫిట్ షేర్ చేయడం జరుగుతుంది, ఓకే. నెక్స్ట్, Amit is a partner who withdraw 30,000 during the year 2019. Interest on drawing charges at 10% per annum. Calculate the interest on drawings అన్నాడు. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్ ఒక క్వశ్చన్ వచ్చింది. సమ్ 10,000 రూపీస్ డ్రాయింగ్ ఎవ్రీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎవ్రీ మంత్. అలా ఇయర్ మొత్తం కూడాను ఎవ్రీ మంత్ ఎండింగ్లోని తను 10,000 రూపీస్ డ్రా చేసుకున్నాడని చెప్పాం. అంటే అక్కడ ఏంటి? ఇట్ షుడ్ బి క్యాల్కులేటెడ్ త్రూ అవుట్ ద 12 months. ఓకే, ఇక్కడ ఈ కేసులోని డ్యూరింగ్ ద ఇయర్ 30,000 డ్రా చేశారని చెప్పారు. బట్ స్పెసిఫిక్ పీరియడ్ మంత్లీనా క్వార్టర్లీనా ఏంటి అనేది మనకి ఇక్కడ ఇవ్వలేదు.
త్రూఅవుట్ ద ఇయర్ 30,000 డ్రా చేశారు. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇలాంటి క్వశ్చన్స్లోని మనం యావరేజ్ పీరియడ్కి క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి. యావరేజ్ పీరియడ్ క్యాలిక్యులేషన్ ఫస్ట్ ఇయర్ మొత్తం క్యాలిక్యులేట్ చేసాను. నార్మల్గా 10% కదా, 10% బై 100 ఇంటూ 30,000 రూపీస్ ఎంత వస్తుంది మనకి? 3,000 రూపీస్ వస్తుంది. సో ఇది ఇయర్ మొత్తానికి. బట్ ఇక్కడ ఏంటి మనకి ఏ పీరియడ్ ఇవ్వలేదు, ఓకేనా? 2 మంత్స్కా, 3 మంత్స్కా, 4 మంత్స్ కానీ. సో మీకు ఈ పీరియడ్ ఇవ్వకపోయినప్పుడు వాట్ ఈస్ ద మినిమం యావరేజ్ పీరియడ్? దట్ ఈస్ 6 మంత్స్ అనేది యావరేజ్ పీరియడ్. సో 6 మంత్స్కి ఎంత అవుతుంది? ఇది ఓవరాల్గా ఇయర్ కదా. సో బై 2 చేయండి, రైట్? దట్ మీన్స్ వాట్? 1,500 రూపీస్ అవుతుంది అనమాట 6 మంత్స్కి. ఓకే, సో అందుకే క్వశ్చన్ని చాలా కేర్ఫుల్గా అన్నిటికీ ఒకే ఫామ్లో అప్లై చేసి కానీ, ఓకేనా? చాలా జాగ్రత్తగా క్వశ్చన్స్ చూడండి ఎగ్జామ్లోని. ఆన్ 1st January 2020 ఏ పార్ట్నర్ ప్రొవైడ్ ఏ లోన్ ఆఫ్ 1 lakh టు ద ఫర్మ్ అండ్ దెర్ ఇస్ నో పార్ట్నర్షిప్ డీడ్. పార్ట్నర్షిప్ డీడ్ లేదు. దెన్ వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఆన్ లోన్? సో అది కూడా మీకు చెప్పాను నేను. ఒకవేళ కనుక పార్ట్నర్షిప్ డీడ్ లేకపోతే వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఆన్ లోన్? 6% per annum. అది కూడా లోన్ అమౌంట్కే ఇంట్రెస్ట్ ఉంటుంది. లోన్ అమౌంట్కే ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది, రైట్? సో ఎంత ఇవ్వాలి? 6% per annum అనేది ఇవ్వాలన్నమాట, ఓకేనా? సో ఇక్కడ 1st January 2020 ఏ పార్ట్నర్ ప్రొవైడ్ లోన్ ఆఫ్ 1. సో ఇక్కడ పీరియడ్ ఏంటి మనకు చేయలేదు. సో త్రూఅవుట్ ద ఇయర్ 1 ఇయర్కి తీసుకుందాం. సో 6% per annum అంటే ఎంత? 6/100 ఇంటూ 1 lakh. సో ఎంత వస్తుంది? 2 zeros క్యాన్సిల్ అయిపోతే 6,000 వస్తుంది. సో 6,000 రూపీస్ అనేది ఆ పర్సన్కి వెళ్తుంది అనమాట, ఓకేనా? సో ఆన్సర్ ఇక్కడ రాంగ్ ఇచ్చారు, 1,500 కాదు, ఆన్సర్ ఈ 6,000. ఓకే, కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాంగ్ ఉంటాయి, అవి బ్లైండ్గా చదవకండి. సో ఇక్కడ మీరు ఏంటంటే పార్ట్నర్షిప్ డీడ్ ఉన్నా లేకపోయినా, ఓకేనా, మినిమం లోన్కి ఎవరైనా లోన్ ఇస్తే మినిమం ఇంట్రెస్ట్ ఏంటంటే 6% per annum. అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో here any partner is eligible for interest on loan 6% per annum even if there is no partnership deed or no provisions in the partnership deed. ఓకేనా? పార్ట్నర్షిప్ డీడ్ పూర్తిగా లేకపోయినా లేదా పార్ట్నర్షిప్ డీడ్ ఉంది బట్ అందులో ఇంట్రెస్ట్ గురించి ఎలాంటి ప్రొవిజన్స్ లేకపోయినా, అర్థమైందా? 2 కేసెస్. పూర్తిగా పార్ట్నర్షిప్ డీడే లేదు, పార్ట్నర్షిప్ డీడ్ ఉండి అందులోని లోన్కి ఇంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి అన్న ఎలాంటి ప్రొవిజన్స్ లేకపోయినా సరే 6% per annum అనేది ఇవ్వాలి. స్టిల్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఈజ్ పేయబుల్ టు ద పార్ట్నర్, ఓకేనా? సో ఆ ఇంట్రెస్ట్ లోన్ అనేది ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఈజ్ పేయబుల్ ఈవెన్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ లాస్ వచ్చినా, కంపెనీ లాస్ వచ్చినా సరే ఆ ఇంట్రెస్ట్ అమౌంట్, ఇది కూడా చూడండి, లోన్ అనే టర్మ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? పార్ట్నర్ లోన్ అమౌంట్ ఇస్తే దాని మీద ఇంట్రెస్ట్ ఖచ్చితంగా పే చేయాలి. ఇన్ కేసు కంపెనీ లాస్ వచ్చినా సరే, పార్ట్నర్షిప్ డీడ్ లేకపోయినా సరే, పార్ట్నర్షిప్ డీడ్ ఉండి ప్రొవిజన్స్ లేకపోయినా సరే మినిమం 6% per annum ఇవ్వాలి. అలా చూసుకుంటే ఇక్కడ 1,00,000 రూపాయలకి 6%కి మనకి 6,000 రూపాయలు వస్తుంది, ఓకే? దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇక్కడ 6,000, దిస్ ఇస్ ద ఆన్సర్. నౌ సీ ద నెక్స్ట్ వన్. జాన్ ఈజ్ ఎ పార్ట్నర్ ఇన్ ఎ ఫర్మ్. Interest on drawing is 5%. The interest on drawing using average period means what? And if he withdraw 1,000 rupees in the middle of every month. సో అగైన్ ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ వన్ దిస్ వన్. ఇలాంటి ప్యాటర్న్లో క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఏం చేయాలంటే ఫార్ములా చూడండి. ఫస్ట్ టోటల్ డ్రాయింగ్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 100, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ROI అంటారు, ఇంటూ 6/12, ఓకేనా? ఎందుకు ఇక్కడ మిడిల్ ఆఫ్ ఎవ్రీ మంత్ అన్నారు? మిడిల్ ఆఫ్ ఎవ్రీ మంత్ అన్నప్పుడు 6/12, ఓకేనా? ఎండ్ ఆఫ్ ద ఎవ్రీ మంత్ అన్నప్పుడు 11/2 ఇంటూ 12, అలాగే బిగినింగ్ ఆఫ్ ద అయితే 6.5/12 ఇలా ఉంటుంది, ఓకే? సో జాన్ ఈజ్ ఎ పార్ట్నర్ ఇన్ ఎ ఫర్మ్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ ఈజ్ 5% అండ్ ద ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ యూజింగ్ యావరేజ్ పీరియడ్ యూజ్ చేసి చేయాలి. ఇఫ్ హీ విత్డ్రా 1,000 రూపీస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎవ్రీ మంత్. సో టోటల్ డ్రాయింగ్స్ ఎంత? ఎవ్రీ మంత్ తన మిడిల్ ఆఫ్ ఎవ్రీ మంత్ 1,000 రూపీస్ తీస్తే, సో 1,000 ఇంటూ 12, దట్ మీన్స్ వాట్? 12,000 రూపీస్ ఈ ఇయర్కి అవుతుంది. సో టోటల్ డ్రాయింగ్స్ ఎంత మనకి? 12,000 రూపీస్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5/100 ఇంటూ మిడిల్ ఆఫ్ ఎవ్రీ మంత్ కాబట్టి 6/12 అనమాట. ఇవన్నీ కూడాను ఫార్ములాస్, మనకి అకౌంట్స్ వచ్చిన వాళ్ళకి ఇవన్నీ బాగా అర్థమవుతాయి. సో 0 క్యాన్సిల్ చేయండి. 5 2 6 1s 6 2s 2 1s 2 60s. సో 60 ఇంటూ 5, వాట్ ఈస్ ద ఆన్సర్?
6 5 30 300. సో వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? 300 రూపీస్. ఓకేనా? సో ఇది చూస్తే మీకు అర్థం కాదు డైరెక్ట్గా, ఇది ఫార్ములా అనమాట. టోటల్ డ్రాయింగ్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 ఇంటూ 6/12. అదే ఫర్ ఎగ్జాంపుల్ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఎవ్రీ మంత్ అన్నాడు అనుకోండి, ఇక్కడ మిడిల్ ఆఫ్ ద మంత్ కదా, ఇదే క్వశ్చన్ని బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ మంత్ అంటే టోటల్ డ్రాయింగ్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 ఇంటూ 6.5/12. 6.5/12 ఆర్ ఎల్స్ 65/10 ఇంటూ 12 అనేది రాసుకోండి. ఓకేనా? సో దీన్ని అలా సాల్వ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి. ఇదే సేమ్ క్వశ్చన్ని మిడిల్ ఆఫ్ ఎవ్రీ మంత్ కాకుండా బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ మంత్ అన్నారంటే ఇలా చేయాలి. ఓకే, నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ 42nd వన్. ద అదర్ నేమ్ ఆఫ్ మైస్ గుడ్ విల్ ఈజ్. సో ఇక్కడ ఏంటంటే మీకు గుడ్ విల్లో టైప్స్ ఉన్నాయన్నమాట. సో గుడ్ విల్, ఫిగాటివ్ గుడ్ విల్, ఇన్హెరెంట్ గుడ్ విల్, పర్చేస్ గుడ్ విల్, నన్ ఆఫ్ ద ఎబో. సో నార్మల్గా అంటే ద అదర్ నేమ్ ఆఫ్ మైస్ గుడ్కి ఇంకొక నేమ్ ఏంటంటే కనుక మైస్ గుడ్ విల్కి ఫిగాటివ్ గుడ్ విల్ అనమాట. సో ఈ మైస్ గుడ్ విల్లో ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టికులర్ షాప్కి డైలీ వెళ్తూ ఉంటారు, లేదా మీకు తెలియని షాప్స్కి కూడా ఒకసారి వెళ్తూ ఉంటారు. సో మ్యాక్సిమం మనకు తెలియని ఆ పర్సన్ యొక్క ఓనర్ ఎవరో మనకి తెలీదు. ఓకే, సో యు ఆర్ ద కస్టమర్ అండ్ యు ఆర్ గోయింగ్ టు ద షాప్ వితౌట్ నోయింగ్ ద ఓనర్ ఆర్ ఎనీ ప్లేస్. సో కొన్నిసార్లు మనకు అక్కడ ఏదైనా బాగుంది అని తెలిస్తే జీపీఎస్ పెట్టుకొని అక్కడికి వెళ్తాం. సో అది అక్కడ ఉందనే విషయం కూడా మనకు తెలియదు. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది కస్టమర్స్ ఉంటారు, అక్కడ పర్సన్, ఆ బిజినెస్తో అటాచ్మెంట్ అయిన పర్సను తెలియదు, అలాగే ప్లేసు తెలియదు. అలాంటప్పుడు దాన్ని ఏమంటారు? ఫిగాటివ్ గుడ్ విల్ అని అంటారు. అలాంటప్పుడు మనం అలా షాప్స్ని విజిట్ చేస్తే దాన్ని ఏమంటారు? ఫిగాటివ్ గుడ్ విల్ అని అంటారనమాట. ఓకే, సో హియర్ మైజ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఆర్ నాట్ అటాచ్డ్ టు ద పర్సన్ ఆర్ అ ప్లేస్. ఇట్ ఈస్ ఎ క్యాజువల్ ఇన్ బిహేవియర్. మైజ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? క్యాజువల్ ఇన్ బిహేవియర్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఫిగేటివ్ గుడ్ విల్. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి ఏంటుంది? ఇన్హెరెంట్ అండ్ పర్చేస్ గుడ్ విల్ ఉంది. సో ఎలాగో మీకు ఒక సందర్భం వచ్చింది కాబట్టి చూద్దాము. ఇన్హెరెంట్ గుడ్ విల్ అంటే ఇట్ ఈస్ అన్ ఆపోజిట్ ఆఫ్ పర్చేస్ గుడ్ విల్. ఓకే, సో ఇన్హెరెంట్ గుడ్ విల్ ఇస్ ద ఆపోజిట్ ఆఫ్ పర్చేస్డ్ గుడ్ విల్. అండ్ ఇన్హెరెంట్ గుడ్ విల్లో ఏంటి రిప్రజెంట్ చేస్తారు అంటే వాల్యూ ఆఫ్ బిజినెస్ ఓకే మోర్ దాన్ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఇట్స్ సెపరబుల్ నెట్స్. ఇక్కడ ఇన్హెరెంట్ గుడ్ విల్లో మనం ఏంటి రిప్రజెంట్ చేస్తామంటే వాల్యూ ఆఫ్ బిజినెస్ని చూపిస్తాము. దట్ వాల్యూ ఆఫ్ బిజినెస్ ఈజ్ మోర్ దాన్ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఇట్స్ నెట్ అసెట్స్. ఓకేనా? నెట్ అసెట్స్ ఉంటాయి కదా, సో వాటికంటే ఎక్కువగా చూపిస్తాం అనమాట ఇన్హెరెంట్లోని. అదే పర్చేస్లో అయితే మనం బేస్డ్ ఆన్ ద నెట్ అసెట్స్ మీద బిజినెస్ వాల్యూని చూపిస్తాం. సో దిస్ టైప్ ఆఫ్ గుడ్ విల్ ఈజ్ ఇంటర్నల్లీ జనరేటెడ్. ఈ ఇన్హెరెంట్ గుడ్ విల్ అనేది మనకి ఇంటర్నల్గా జనరేట్ అవుతుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ ఎరైజెస్ ఓవర్ టైమ్ డ్యూ టు ద రెప్యుటేషన్స్. ఓకే, రెప్యుటేషన్స్ వల్ల ఇవి మనకి జనరేట్ అవుతాయి ఇన్హెరెంట్ గుడ్ విల్ అనేది. ఓకే, సో అది మనకి ఇక్కడ ఇన్హెరెంట్ గుడ్ విల్ అనేది మళ్ళీ పాజిటివ్ అవ్వచ్చు ఆర్ నెగిటివ్ కావచ్చు. సో ఇది మనకి ఇంటర్నల్గా జనరేట్ అవుతుంది. అండ్ మార్కెట్ వాల్యూ కంటే అంటే మార్కెట్ వాల్యూ అంటే ఫెయిర్ వాల్యూ కంటే వాల్యూ ఆఫ్ బిజినెస్ ఇక్కడ మనం ఎక్కువగా చూపిస్తామన్నమాట. ఓకే, సో దీన్నే మనం మళ్ళీ ఏమంటాము? నాన్ పర్చేస్డ్ గుడ్ విల్ అంటాం. ఎందుకంటే దిస్ ఇస్ ద ఆపోజిట్ ఆఫ్ పర్చేస్డ్ గుడ్ విల్ కదా. సో ఇన్హెరెంట్ గుడ్ విల్ ఆల్సో కాల్డ్ as నాన్ పర్చేస్డ్ గుడ్ విల్. సీ ద నెక్స్ట్ వన్. 43. An unrecorded liability of 10,000 ఇది రికార్డ్ చేయలేదు. టు బి settled the firm noticed at the time of retirement of a partner would be treated as. సో ఇక్కడ మీకు చెప్పాను మనకి ఒక నామినల్ అకౌంట్ ఉంది. ఆ ఏంటి నామినల్ అకౌంట్? రీవాల్యూషన్ అకౌంట్. ఓకే, రీవాల్యూషన్ అకౌంట్ యొక్క పర్పస్ ఏంటి? డిస్ట్రిబ్యూటింగ్ అండ్ ట్రాన్స్ఫరింగ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ వెన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ద బుక్ వాల్యూ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ ఫర్మ్ at the time of change in profit sharing ratio
ఆర్ ఎనీ అడ్మిషన్ ఆఫ్ ద పార్ట్నర్ ఆర్ ఎనీ రిటైర్మెంట్ ఆఫ్ ద పార్ట్నర్, ఆ టైంలో మనం రీవాల్యుయేషన్ అకౌంట్ని పెడతాము. సో ఇక్కడ అన్రికార్డెడ్ లయబిలిటీ 10,000 రూపీస్ ఉంది. ఇట్ షుడ్ బి సెటిల్డ్ ఇన్ ద ఫర్మ్ దట్ ఈస్ నోటీస్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఆఫ్ ద పార్ట్నర్. రిటైర్మెంట్ ఆఫ్ ద పార్ట్నర్, సీ ద కీవర్డ్. Okay, so retirement of the partner, that should be treated as a which account? Revaluation account. So adi credited, debited to the revaluation account. So here this is the liability of 10,000 rupees. That means what? Debit in the sense, okay, or any gain, income gain avanukondi adi credit avutundi. Okay na, this is the liability. That means either expense kaavachu lekapothe లాస్ ఏదైనా కావచ్చు. సో దట్ ఈస్ వాట్? డెబిటెడ్ టు ద రీవాల్యుయేషన్ అకౌంట్. ఓకే, సో యూ హ్యావ్ టు రిమెంబర్ రీవాల్యుయేషన్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ వాట్? నామినల్ అకౌంట్. అండ్ దాన్ని ఎప్పుడు మనం క్రియేట్ చేస్తాము అంటే కనుక ఏదైనా ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది ప్రాఫిట్ షేరింగ్ రేషియో అంటే చేంజ్ అవుతున్నప్పుడు, ఎట్ ద టైమ్ ఆఫ్ చేంజింగ్ ద ప్రాఫిట్ షేరింగ్ రేషియో, ఆ టైంలో మనకి రీవాల్యుయేషన్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. అలాగే కొత్త పార్ట్నర్ ఎవరైనా అడ్మిషన్ అయినప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తాము. అలాగే ఎవరైనా ఒక పార్ట్నర్ రిటైర్మెంట్ అయిపోయినప్పుడు మనం రీవాల్యుయేషన్ అకౌంట్ని క్రియేట్ చేస్తామన్నమాట. ఓకే, నౌ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ ద మెమోరాండమ్ రివాల్యుయేషన్ అకౌంట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ మెమోరాండమ్ రీవాల్యుయేషన్ అకౌంట్? రీవాల్యుయేషన్ అకౌంట్లో ట్రూ ఇది. ఇట్ ఈస్ అ పర్సనల్ అకౌంట్. మీకు ఇంతకు ముందే చెప్పాను, ఇట్ ఈస్ అ నామినల్ అకౌంట్, ఇట్ ఈస్ అ నామినల్ అకౌంట్ అని. సో ఇట్ ఈస్ నాట్ ఏ పర్సనల్ అకౌంట్. సో యూ కెన్ ఎలిమినేట్ ద ఆన్సర్. ఇట్ ఈస్ అ పర్సనలే కాదన్న, మళ్ళీ పర్సనల్ రిప్రజెంటేటివ్ అకౌంట్ ఏంటి? సో ఇది కూడా కాదు. ఇట్ ఈస్ అ రియల్ అకౌంట్ కాదు. మీకు ఇక్కడ ఏం తెలియదు, అందుకే ప్రతిసారి చెప్తున్నాను, రీవాల్యుయేషన్ అకౌంట్ ఈజ్ ఏ నామినల్ అకౌంట్. ఇది తెలిస్తే మీకు ఈ 3 ఆప్షన్స్ని తీసేస్తారు. సో రిమైనింగ్ మిగిలింది ఏంటి? థర్డ్ ఆప్షన్, ద ప్రాఫిట్ ఈజ్ రికార్డెడ్ అండ్ అమౌంట్ ఈజ్ షేర్డ్ బిట్వీన్ ద ఓల్డ్ పార్ట్నర్స్. అంతే కదా, ద ప్రాఫిట్ ఈజ్ రికార్డెడ్ అండ్ ద అమౌంట్ ఏదైతే ఉందో దట్ విల్ బి షేర్డ్ బిట్వీన్ ద ఓల్డ్ పార్ట్నర్స్. అందుకనే మన రీవాల్యుయేషన్ అకౌంట్ ఎప్పుడు క్రియేట్ చేస్తామని చెప్పాను? ఎవరైనా న్యూ పార్ట్నర్ అడ్మిషన్ అయినప్పుడు, లేదా ఎవరైనా ఓల్డ్ పార్ట్నర్ రిటైర్మెంట్ అయ్యి బయటికి వెళ్ళిపోయినప్పుడు అదంతా సెటిల్ చేయడం కోసం, ప్రాఫిట్ సెటిల్ చేయడం కోసం మన రీవాల్యుయేషన్ అకౌంట్ని క్రియేట్ చేస్తాం, రైట్? సో మెమోరాండమ్ ఆఫ్ రీవాల్యుయేషన్ అకౌంట్ ఈజ్ వెన్ న్యూ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆర్ యాడెడ్ టు ద న్యూ బ్యాలెన్స్ షీట్. ఓకే, న్యూ బ్యాలెన్స్ షీట్కి మనం ఏవైనా న్యూ అసెట్స్ని లేదా న్యూ లయబిలిటీస్ని యాడ్ చేసినప్పుడు మెమోరాండమ్ ఆఫ్ రీవాల్యుయేషన్ అకౌంట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, ఇన్ ద ఓల్డర్ ఫార్మ్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్లో మనకి ఓల్డ్ అసెట్స్ లయబిలిటీస్ ఉంటాయి. కొత్తగా ఏమైనా లయబిలిటీస్ యాడ్ అయితే అప్పుడు మనం వీ హ్యావ్ టు క్రియేట్ ద మెమోరాండమ్ ఆఫ్ రీవాల్యుయేషన్ అకౌంట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ ఫర్మ్ ప్రిఫర్స్ ద పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ టు బి షోన్ ఎట్ ద అమౌంట్ ఇండ్యూస్డ్ బై ద పార్ట్నర్స్ యాజ్ ఎ క్యాపిటల్ ఇన్ ద ఫర్మ్. ఇక్కడ చూసారా, ఒక పార్ట్నర్షిప్ అకౌంట్లో ఒక పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ అకౌంట్ని చూపిస్తున్నారు. ఇఫ్ ఎ ఫర్మ్ ప్రిఫర్స్ విచ్ అకౌంట్? పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ టు బీ షోన్ ఎట్ ద అమౌంట్ ఇంట్రడ్యూస్డ్ బై ద పార్ట్నర్స్ యాజ్ ఎ క్యాపిటల్. సో పార్ట్నర్స్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనకి ఎలాగో అది పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లోనే ఉంటుంది. ఆపరేషన్స్, శాలరీస్ ఏమైనా ఇవ్వాలంటే యాక్చువల్గా కరెంట్ అకౌంట్లోంచి ఇస్తారు, రైట్? దెర్ ఈస్ 2 అకౌంట్స్ ఫర్ ఎనీ బిజినెస్. ఒకటి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది, ఇంకొకటి కరెంట్ అకౌంట్ ఉంటుంది, రైట్? కానీ ఇక్కడ ఫర్మ్ ఏంటి ప్రిఫర్ చేస్తుంది? పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిఫర్ చేస్తున్నారు. అప్పుడు ఇన్ ఏ ఫర్మ్ దెన్ ఎంట్రీస్ ఫర్ శాలరీ కానీ, ఎనీ ఇంట్రెస్ట్ కానీ, ఎనీ డ్రాయింగ్స్ కానీ, ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఆర్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అండ్ ప్రాఫిట్ ఆర్ మేడ్ ఇన్ విచ్ అకౌంట్? క్యాపిటల్ అకౌంట్ ఆర్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో ఇక్కడ ఫర్మ్ ఏంటి ప్రిఫర్ చేస్తుంది? పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిఫర్ చేస్తుంది. సో ఆన్సర్ ఈజ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, నాట్ కరెంట్ అకౌంట్. అక్కడ ప్రిఫర్ చేయకపోయినప్పుడు ఆన్సర్ కరెంట్ అకౌంట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఇక్కడ ఏంటి? పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ అనమాట. ఓకేనా, సీ హియర్. సో పార్ట్నర్స్ యొక్క కరెంట్ అకౌంట్లోంచి మనకి ఈ శాలరీస్, డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆఫ్ డ్రాయింగ్స్, క్యాపిటల్ అన్నీ కూడా మనకి చూపిస్తారనమాట. ఓకే, రిమెంబర్ దిస్, పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్, నాట్ బిజినెస్ కరెంట్ అకౌంట్. అక్కడ మీరు డిఫరెన్స్ చూసుకోండి. పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ అండ్ బిజినెస్ కరెంట్ అకౌంట్ ఉంటుంది. సో పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్కి మనం ప్రిఫర్ చేస్తున్నాం కాబట్టి పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లోనే చూపిస్తామన్నమాట. ద బ్యాలెన్స్ ఆఫ్ దిస్ అకౌంట్ ఫ్లక్చువేట్స్ ఎవ్రీ ఇయర్. ఓకే, సో ద బ్యాలెన్స్ కెన్ బి బోత్ క్రెడిట్ ఉండొచ్చు, డెబిట్ ఉండొచ్చు. క్లియర్? సో ఇక్కడ మనం క్యాపిటల్ ఫిక్స్ చేసినప్పుడు పార్ట్నర్ కరెంట్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది కదా, సో దాని మీద మనకి బేస్ అయి ఉంటుంది అనమాట. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో
నెక్స్ట్ అన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి వీటికి. నెక్స్ట్ సెషన్లో చెప్తాను మీకు, నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ విల్ స్టాప్ ది సెషన్ హియర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.